యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మున్సిపల్ కేంద్రంలో ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో డిప్యూటీ డిఎంహెచ్ఓ యశోద టాస్క్ ఫోర్స్ వైద్య బృందం అధికారులు తనిఖీలు చేశారు. నిబంధనలకు విరుద్ధంగా కార్యక్రమాలు చేపడుతున్న 8 ప్రైవేట్ ఆసుపత్రులకు నోటీసులు ఇచ్చామన్నారు. ప్రైవేట్ ఆసుపత్రిలో సిబ్బందితో సహా ల్యాబ్లో పనిచేసే టెక్నీషియన్స్ ప్రతి ఒక్కరూ వైద్యంపై అవగాహన ఉండాలని ఆయన అన్నారు. ప్రజలు కూడా ప్రభుత్వ సేవలు వినియోగించుకోవాల్సిందిగా డిప్యూటీ డిఎంహెచ్ఓ యశోద సూచించారు. సర్టిఫికేట్ ఉందా ఇచ్చాడు కానీ అబ్బాయి ఎంత సరే అది నీ దగ్గర ఉందా అమ్మా సర్టిఫికేట్ అయింది కదా. ఇక్కడ నేను ఏమేమి చేస్తావు టెస్ట్ వచ్చిందా ఇట్లా రాస్తే ఇట్లా కాదు కదా పంపిస్తారు కదా డిస్ట్రిక్ట్ ఇస్తారా పేరు డాక్టర్ యశోద, డిప్యూటీ డిఎంహెచ్ఓ చౌటుప్పల్ అండ్ ప్రోగ్రామ్ ఆఫీసర్ మెటర్నల్ హెల్త్ చైల్డ్ ప్రోగ్రామ్ కింద, అలాగే పీసీపీఎన్డిటి నోడల్ ఆఫీసర్ కూడా అండి. అయితే మాకు ఈ ప్రైవేట్ హాస్పిటల్ కమిషనర్ ఆఫ్ గారి ఆదేశాల మేరకు, అలాగే కలెక్టర్ అండ్ డిఎంహెచ్ఓ గారి ఆదేశాల మేరకు మేము ప్రతి ప్రైవేట్ హాస్పిటల్ మన డిస్టిక్ లో ఉండే ప్రైవేట్ హాస్పిటల్స్ పర్సెంటేజ్ వచ్చేసి 75% ఉంది. మన డిస్ట్రిక్ట్ వచ్చేసి 83% ఉంది. సో ఈ సెక్షన్ రైడ్ అనేది కూడా బిలో 50% తీసుకురావడానికి ఉద్దేశంతో మేము ప్రతి ప్రైవేట్ హాస్పిటల్ ఎక్కడైతే సెక్షన్లు అనేటివి ఎక్కువ అవుతున్నాయో ఆ హాస్పిటల్స్ అన్ని కూడా విజిటింగ్ చేయడం అనేది జరుగుతుంది. ఇప్పటి వరకు కూడా మేము టోటల్ గా ఒక 10 హాస్పిటల్స్ విజిట్ చేస్తాము ఈ రోజుతో కలిపి. ఈ 10 హాస్పిటల్ ఆల్రెడీ 7 హాస్పిటల్స్ కి మేము షోకాస్ నోటీస్ ఇవ్వడం అనేది జరిగింది. వాళ్ళకి సెక్షన్లు ఎక్కువ అవుతున్నాయని. అందులో ఇంకా సెక్షన్స్ తో పాటు అక్కడ వాళ్ళ ఫెసిలిటీస్ కూడా సరిగ్గా లేకపోవడం వలన అక్కడ ఏమైనా లోటు పాటలు ఏమైనా ఉన్నా కూడా, అన్ని డిఫెక్ట్స్ ఏమైనా ఉన్నా కూడా వాటి మీద